వచ్చినట్టు ఊతున్నారు ఏంటి? ఇప్పుడు బాబా గారిని మీరు ప్రశ్నలు అడగచ్చు. ఒక మనిషి ఒక ప్రశ్నే అడగాలి. నువ్వేనమ్మా గిలగిల కొట్టుకు చచ్చేలా ఒక ప్రశ్న అడుగు. కాదు కాదు, మంచి ప్రశ్న అడగమ్మా. బాబా, నా పేరు ప్రదక్షిణ. ఎస్కే ప్రొడక్షన్ అమ్మా. ప్రొడక్షన్ కాదు, పేరు ప్రదక్షిణ. ఓ, అద్భుతమైన పేరు. ఇన్నర్ డాక్టరింగ్ అంటున్నారు కదా, అంటే దాని అర్థం ఏంటి బాబా? అదేంటంటే కోట్లు కోట్లు డబ్బు కుమ్మరించి డాక్టర్ చదవటం వేస్ట్. డాక్టర్స్ అందరూ చూడు, మన మంచి మనసే డాక్టర్. ఇప్పుడు నేను హీల్ అవుతుందని చెప్తే నా కడుపులో ఉన్న అన్ని పుండ్లు కూడా హీల్ అయిపోతాయి, నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. ఇది నేర్చుకోవటానికే ఇన్నర్ డాక్టరింగ్. అర్థమైందా భక్తులారా? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు సడన్ గా తలనొప్పి వచ్చింది. దాంతో నేను చెప్పాను, నా భక్తాస్ అందరూ ఎండలో వెయిట్ చేస్తున్నారు, నన్ను టార్చర్ చేయొద్దని చెప్పేశాను. అర్జెంట్ గా ప్యాకప్ అయింది. అయితే బాబా, ఒంట్లో బాలేదని సింగపూర్ హాస్పిటల్ కి వెళ్ళారు. చూడమ్మాయి, ఒక మనిషికి ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న అడగాలనుకుంటే స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకుని ఒంటరిగా వచ్చి కలు. తర్వాత ఈ రెండో లైన్ లో మూడో వ్యక్తి గడ్డంతో ఉన్నాడే అందంగా, మీరు అడగండి. బాబా, నా పేరు ఆర్యన్. ఒకే ఒక ప్రశ్న అడగొచ్చా? అడుగు నాయనా. బాబా, 50 ఎకరాల అడవి నాశనం చేసి చెట్లు నాటుతానని అందరి దగ్గర డబ్బులు గుంజి, ఆ డబ్బుతో ఒక చిన్న దీవెని కొని ఇన్నర్ డాక్టర్ నేర్చుకోవడానికి వచ్చిన మీ భక్తుల్ని 17 మందిని రేప్ చేసి, వాళ్ళు మీ మీద వేసిన కేసుకి మీ ఆధ్యాత్మిక వయసు 3, అందువల్ల మగతరం లేదని, బ్లాక్ హోల్ నేనే కనిపెట్టాను, అందులో గొడ్డు గేదెను పంపిస్తే పాడి గేదె బయటకు వస్తుందని కారు కోతులు కూసి, ఇదిగో మీరు చెప్పిన దానికి చప్పట్లు కొట్టి మీకు భజన చేస్తున్న ఇలాంటి లక్షలాది మందిని వెరివాళ్లను చేసి ఎలా బాబా మీరు సంతోషంగా ఉండగలరు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఒక్క ప్రశ్న అడగాలి. నువ్వు అన్ని ప్రశ్నలు అడిగితే ఎలాగా? అయ్యా, అచ్చ తెలుగులో ఒక్క ప్రశ్నే అడిగాను. ఒక్క ప్రశ్న అడిగావా? సమాధానం చెప్పండి. బాబా, సమాధానం చెప్పండి బాబా. మీ చిలక పలుకుల కోసం లక్షలాది మంది లైవ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇలా చూడు నాయనా, అడ్డమైన ప్రశ్నలు అడిగి నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయకూడదు. ఏ ఆధారం లేకుండా నువ్వు ఇలా అడగటం తప్పు. బాబా, మీరు ఒక అమ్మాయితో ఇన్నర్ డాక్టర్ నేర్పిస్తానని, ఆ అమ్మాయితో తప్పుగా నడుచుకున్నారని ఆ అమ్మాయి తల్లిదండ్రులు నాతో చెప్పారు. మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు. వాళ్ళ వీడియో వాంగ్మూలం నా దగ్గర ఉంది. ఆ ఆధారంతోనే ఈ ప్రశ్న అడిగాను. నోరు విప్పండి బాబా, అందరికి తెలియచేయండి. బాబా, సమాధానం చెప్తూ సన్ గ్లాస్ పెట్టుకోండి. నో కామెంట్స్. అదేంటి బాబా, నోరు విప్పండి. లిస్టనర్స్ వెయిట్ చేస్తున్నారు. పోయిన వారం షోలో పేరెంట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాం. ఎనీ మూమెంట్ పాల్మాలి బాబాని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఆయనకున్న రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చేచ్చు, లేదా ఆయన ఏర్పాటు చేసుకున్న దీవికి పారిపోవచ్చు. కానీ మీ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరే నేర్పించాలి. ఇలాంటి వేల కొద్ది పాల్మాలి బాబాలు ఊరంతా ఉన్నారు. మీరిప్పుడు వింటున్నది రంగం. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇది ఇసే FM 103.2. ఇలాంటి వాళ్ళకి తీసుకొద్దాం ఎండు. హలో హలో మౌన. ఆర్యన్ అద్దరు కొట్టేస్తున్నాడు. అందరూ తన గురించే చెప్పుకుంటున్నారు. థ్యాంక్స్. మౌన, మన పనులు ఎంతవరకు వచ్చాయి? ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నేను మళ్ళీ కాల్ చేయనా? ఓకే మౌన, ఓకే మౌన. టేక్ కేర్, టేక్ కేర్. ఆర్యన్, వచ్చేసా నీ ఫేవరెట్ ఫిష్ ఫ్రై. ఓ నిజం చెప్దామని వచ్చాను. అది నీకు విన్నప్పుడు షాకింగ్ గా ఉండొచ్చు, లేదా నువ్వు విన్నాళ్ళు కోరుకున్నదే ఉండొచ్చు. ఐ హావ్ న్యూ గర్ల్ ఫ్రెండ్. నీకు ఇంట్రొడ్యూస్ చేద్దామని వచ్చాను. రా, బయటే వెయిట్ చేస్తుంది, జాగ్రత్తగా రా. సర్ప్రైజ్! ఇదే నా కొత్త గర్ల్ ఫ్రెండ్. ఈ రోజే డెలివరీ వచ్చింది. ఫస్ట్ నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. చేపల వాసన నీకు బాగా ఇష్టం కదా? కంగ్రాచులేషన్స్ ఆర్యన్, కార్ కూడా కొనేసావు. థ్యాంక్ యూ. సరే సరే, నేను వెళ్ళాలి. నీ మీద కోపం తగ్గలేదు, నాకు కాల్ చేయలేదు, టెక్స్ట్ చేయలేదు, నన్ను చూడటానికి రాలేదు. కానీ నీకు ఒంట్లో బాగాలేదని సత్య చెప్పారు, అందుకే వచ్చాను. ఆరోగ్యం జాగ్రత్తమో. బాయ్, వెళ్తాను. నువ్వు తినేసి వెళ్ళొచ్చు కదా. వద్దు, నువ్వు ఒంటరిగా తిను. నేనుంటే ఏదోటి మాట్లాడుతూనే ఉంటాను. ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్.
నేను డిస్టర్బ్ చేస్తుంటే సారీ. ఓకే బాయ్. హాయ్. నేనే ఆర్యన్. హాయ్, హాయ్. ఇది ఎవరి కార్? నా కారే, ఈ రోజే కొన్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టేక్ మీ ఫర్ అ డ్రైవ్. కమ్ కమ్. నువ్వు కార్ కొంటే నన్ను ఇలాగే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తావా? నేనెప్పుడు కార్ కొనాలి? ఒకవేళ కొన్నా కూడా నేను తీసుకెళ్ళడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఇక్కడే దిగిపోండి మానస. ఇంత దూరం వచ్చేసాం, ఇంకాస్త ముందుకెళ్ళొచ్చు కదా. అది కాదు, మౌనా చూస్తే తప్పుగా అనుకుంటుంది. మౌనాది చిన్నపిల్లల మనస్తత్వం. ఇంతవరకు నువ్వే తప్పు చేయలేదు కదా, మరి ఇంకెందుకు భయం? సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. నన్ను చంపేద్దామనా? చంపేద్దామని అనుకున్నా. నేను తప్పు చేశాను మల్లర్. నీ దగ్గర రాకుండా ఉండాల్సింది. ఐ వాంట్ మై హస్బెండ్ బ్యాక్. వాట్? ఆర్యన్ మారిపోయాడు మల్లర్. మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఉద్యోగానికి వెళ్తున్నాడు, మాటలు తగ్గించాడు. వాడిని ఫస్ట్ టైం చూసినప్పుడు నా మనసులో ఏమనిపించిందో ఇప్పుడు అదే అనిపిస్తోంది. వాడు పూర్తిగా మారిపోయాడు. మారింది అతను కాదు మౌనా, మీరే. ఆర్యన్ అలాగే ఉన్నాడు. ఫైన్, ఇకపై వాణ్ణి కలవద్దు, మాట్లాడొద్దు. నాకు నా ఆర్యన్ తిరిగి కావాలి. ఏదైతే నా జీవితంలో జరిగే అవకాశమే లేదు అనుకున్నాను, అది జరుగుతుంది. ఐఎమ్ ఇన్ లవ్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యువర్ హస్బెండ్. వాట్ ద హెల్? నేను వద్దని చెప్తున్నాను కదా. మీరు వల్లో వేసుకోమంటే వేసుకోవడానికి, ఆపమంటే ఆపడానికి నేనే బొమ్మని కాదండి, నేను కూడా మనిషినే. మలర్, చట్ట ప్రకారం ఆర్యన్ నా హస్బెండ్. మీరు ఈ విధంగా మాట్లాడడం ఇల్లీగల్. ఇల్లీగల్ అయితే పదండి, కోర్టుకు వెళ్దాం. మీరు మీ లీగల్ హస్బెండ్ ని లవ్ చేస్తే డబ్బులు ఇస్తానన్న విషయాన్ని అక్కడికొచ్చి చెప్పండి. సరే, కోర్టుకు కూడా వద్దు, ఆర్యన్ దగ్గరికి వెళ్దాం. రండి, ఇప్పుడే వెళ్దాం. నన్ను భయపెడుతున్నారా? సరే వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, ఆర్యన్ దగ్గరికి వెళ్ళండి, పోయి చెప్పండి. నాకేం భయం లేదు. ప్రాణం అనేది ఉంటేనే భయం ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి. ఆర్యన్ దగ్గరికి మీరు చెప్పక ముందే కిల్ మై సెల్ఫ్. ఏ ప్రాణాలతో బ్లాక్మెయిల్ చేసి అతన్ని వల్లో వేసుకోమన్నారో అదే సాకుతో ఇప్పుడు నన్ను, ఆర్యన్ని విడదీయాలని చూస్తున్నారా? బెదిరింపో, బుజ్జగింపో, బ్లాక్మెయిలో నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు. ఐ రియలీ డోంట్ కేర్. నాకు నా ఆర్యన్ కావాలి.
ఇక మీదట చూడటం మాట్లాడటం చేయకూడదు. ఈ లోకంలో ఉన్న ఏ మగాడు మంచోడు కాదు. అది గుర్తుండాలని దీన్ని మెళ్ళో వేసుకున్నాను. మలర్విలి బయటికి రావే. బయటికి రావే. బయటికి రావే. బయటికి రా. ఈ వాళ్ళని నీకు చెప్తుంది. బయటికి రావే. రా. లోపు దాక్కున్నావేంటి? రా బయటికి రా. బయటికి రావే. బయటికి రా. బయటికి రావే. రా. బయటికి రా. రా. హే, ఆపండి. Stop it, man. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఆగు. ఇది కాదురా. దీన్ని వదిలేయ్. చెప్పాడు కదా ఇది కాదని. మౌనా ఇక్కడ చేస్తున్నావు. నా గొడవ నీతో కాదు. నువ్వు వెళ్ళిపో. నా గొడవ అంతా మలర్విలితోనే. అరవకండి. నాకు మలర్విలితోనే గొడవ. చెప్పండి ఏంటి ఇష్యూ? మేము నలుగురం బార్లో మీట్ అయ్యాం. మందు కొట్టి మా కష్టాల గురించి మాట్లాడుకుంటుంటే అర్థమైంది మా అందరి జీవితాలతో ఓ ఆట ఆడుకున్నది ఆ మలర్విలియే. దానివల్లే నా లైఫ్ పోయింది, ఫ్యామిలీ పోయింది, మొత్తం అంతా సంకనాకు పోయింది. రమ్మను దాన్ని. నా 5 ఏళ్ల పాపని చూడనివ్వట్లేదు. నాకు మలర్విలి కావాలి. దాన్ని బయటికి రమ్మనండి. దయచేసి అడగండి, ప్లీజ్. శివా, దాక్కుంటావంటే శివా, భయపడకు. రా, ఇలా రా, శివా. ఏ మ్యాన్, అరవకండి దాన్ని ప్లీజ్. బయటికి రమ్మని చెప్పండి. ప్లీజ్ ఎక్కడది? ఎక్కడ దాక్కుంది? ఎక్కడ? చెప్పు మలర్విలి. బయటికి రమ్మను. నాకు తెలియదు మ్యామ్. ఎప్పట్లాగే ఉదయాన్నే వచ్చి క్లినిక్ ఓపెన్ అబద్ధం చెప్తున్నావా? ఆవిడ ఏం మెసేజ్ చేయలేదు. ఆవిడ బండి కూడా లేదు మ్యామ్. సుమన్, కాకినాడ హీరానందాని అపార్ట్మెంట్ లో ఆవిడ ఉంటారనుకుంటాను మ్యామ్. హీరానందని. ఓకే, ఎవరు? గొడవ చేయకండి. హలో. ఓయ్ రామ్, లిసన్. హీరానందనిలోనే కదా ఉన్నావు? అవును. అక్కడ మలర్విలి అని ఎవరైనా తెలుసా? మలర్విలి తెలుసా అని అడుగుతున్నావా? నా జీవితం ఇలా సంకనాకిపోవడానికి కారణం ఆ మహాతల్లే. నా వైఫ్ ని కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి అయ్యో విడదీయడంలో మేడం కి ఎవ్వరూ సరిపోరు. వావ్, నువ్వొక్కడివే కాదు రామ్. ఇక్కడ వైజాగ్ లో మలర్విలి పని పట్టడానికి ఒక టీమే వెయిట్ చేస్తోంది. ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చేస్తావా? ఇక్కడేనా? ఇక్కడే. G3. చెక్ చెక్ 1 2 3 వినపడుతోందా? అదేంటండి, కొంతమంది ఎప్పుడు చూసినా వీడే తప్పు చేస్తుంటాడు వాడాలంటోడే, అలా అని మగవాళ్ళని అంటారు. తప్పు చేయడానికి ఆడాళ్ళేంటి మగాళ్ళేంటి, తప్పు ఎవరు చేసినా అది తప్పే. దాన్ని గట్టిగా అడిగే షోనే ఈ రంగం. ఇది ఈసీఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు. నేను మీ ఆర్జే ఆర్యన్. పోయిన వారం ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న పాల్మాలి బాబా నిజ స్వరూపం తెలుసుకున్నాం. దాన్ని బట్టబయలు చేశాం. ఈ వారం ఎంతో మంది మగాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఒక ఆడదాని గురించి తెలుసుకుందాం. ఎవరామె, అలా ఏం చేసిందని తెలుసుకోవాలనుందా? స్టే ట్యూన్ టు ఎస్ఏఎఫ్ఎం 103.2. నేను మీ ఆర్జే ఆర్యన్. లెట్స్ రింగ్ ద బెల్. డింగ్ డాంగ్. ఆల్ ది బెస్ట్. లైవ్ లో ఉన్నావు. నమస్తే, నేను ఆర్జే ఆర్యన్. ఎస్ఏఎఫ్ఎం నుండి వచ్చాను. రంగం లైవ్ షో కోసం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ పేరు చెప్పకర్లేదు, మీ వాయిస్ ని కూడా మార్చేస్తా. అడగండి. మీరు పెళ్ళైన ఎంతో మంది మగవాళ్ళ జీవితాల్ని నాశనం చేశారని విన్నా. అది నిజమా? కాదు. ఇంతవరకు ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసిన మగవాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టాను. వాళ్ళ జీవితం మీకు ఆట. ఆటలాడుకునేది మగవాళ్లే. నేను పుట్టిన వెంటనే మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ తో లేచిపోయాడు మా నాన్న. నన్ను తాకుతూ నాకు మ్యాథ్స్ నేర్పించాడు మా ట్యూషన్ మాస్టర్. కాలేజ్ ట్రిప్ లో నేను నిద్రపోతున్నప్పుడు నా షర్ట్ లోపల చెయ్యి పెట్టిన నా బెస్ట్ ఫ్రెండ్ తీసి స్ఫూర్తి చేయాలంటే నా ముందు మోకాళ్ళు వేయని చెప్పిన నా ప్రొఫెసర్. ఎంత జరిగినప్పటికీ ఒకరి మీద ప్రేమ కలిగింది. అతని పేరెందుకులే, అతన్ని కాకినాడలో చూశాను. 6 నెలల పాటు అతనితో కలిసి తిరిగాను. అతనే సర్వస్వం అనుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకున్నాను. చివరికి హనీమూన్ ట్రిప్ లోనే తెలిసింది వాడికి నేను మాత్రమే వైఫ్ ని కాదు అని. నా పరిస్థితిలో ఎలాంటి అమ్మాయి ఉన్నా సరే కృంగిపోతుంది. కానీ నేను మామూలు అమ్మాయిని కాదు. సైకాలజీలో PhD చేశాను. నేను మోసపోయాను. గొప్ప
చదువు చదివి అన్ని తెలివితేటలుండి కూడా మోసపోయాను. కానీ మిగతా అమ్మాయిల్లాగా నేనేమీ కృంగిపోలేదు. వాణ్ణి అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. అప్పుడు నాకొక నిజం అర్థమైంది. ఈ లోకంలో ఉన్న ఒక్క మగవాడు కూడా మంచోడు కాదని. ఎప్పుడైనా ఎవరైనా ఎవరినైనా చూసి వాడు మంచోడు అంటే అది నిజం కాదు అని ఈ లోకానికి నాకు నిరూపించాలనుకున్నాను. అలాంటి మేకవన్నె పులుల బండారాన్ని బయట పెట్టాను. వాళ్లలో నలుగురు మీ దగ్గరకొచ్చి నా గురించి తప్పుగా చెప్పారు. ఏ మగాడు మంచోడు కాదని నేను గట్టిగా నమ్మాను. నాలో ఉన్న లవ్, ఎమోషన్ ఏమీ లేకుండా బతికాను. కానీ ఒక వ్యక్తి ఇది నిజం కాదని నాకు తెలిసేలా చేశారు. ఎంత దగ్గరగా ఒకరతనికి చేరువవుతున్నప్పటికీ అది సభ్యత కాదని, దూరంగా జరిగే అతని గొప్ప మనసే నిజమైన మగతనమని నాకు నిరూపించారు. నేను ఓడిపోయాను. ఆ ఓటమి పర్యవసానం ఏంటో మీకు తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇది చాలా? ఇంకేమైనా ప్రశ్నలు అడగాలా?